కాంపిటెన్సీస్ అయినాయి కదా, వ్యాపారవేత్త లక్షణాలు. సో అది థియరీ. ఇప్పుడు ఆడుకోబోయేది ప్రాక్టికల్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఇది బోట్ మేకింగ్ గేమ్. ఏం గేమ్? బోట్ మేకింగ్ గేమ్, పడవల తయారీ ఆట. సో దీనిలో మనకేముంటాయంటే మామూలు పడవలు తయారు చేయడము, కత్తి పడవలు మీన్స్ వార్షిప్స్ అంటారు. సో అమెరికా కంపెనీ వాళ్ళు మనకు ఒక కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది, ఏంటి చేసి ఇవ్వమని. ఓకే, సో మరి యుద్ధ నౌకలు తయారు చేసి ఇవ్వమని చెప్తే నా ఒక్కదాంతో అవుతుందా? కాదు. సో కాబట్టి కొంచెము మీకోసము వర్క్ ఏదైతే ఉందో మీకు అలాట్ చేద్దామని ఇవాళ ఇక్కడ మనము కూర్చోవడం జరిగింది. సో ఏం చేయాలి మేడం, మరి ఎట్లా రా మెటీరియల్ ఎట్లా వస్తుంది, వాళ్ళు మనకు ఎట్లు ఇస్తారు, ఎంత డబ్బులకు ఇస్తారు, మళ్ళీ మనం చేసినాక ఎంత కొనుక్కుంటారు కదా, వట్టిగా చేయం కదా. బిజినెస్ అంటేనే పెట్టుబడి లాభం, లేని ఏం పని చేయలేదు కదా. సో దానికోసమే రా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 5000 రూపీస్. ఒక వార్షిప్ తయారు చేయడానికి మనం తీసుకునే వార్షిప్ ఒక రా మెటీరియల్ 5000 రూపీస్. పర్చేసింగ్ కాస్ట్ వచ్చేసి 8000 రూపీస్. ఎంత? 8000. సో ఒక వార్షిప్ తయారు చేయడానికి పట్టు సమయము 40 సెకండ్స్. ఎంత? 40 సెకండ్స్. మేము మీకు ఇచ్చే టైం 5 మినిట్స్. ఎంత? 5 మినిట్స్. సో మీకు 5 మినిట్స్ లో ఎన్ని తయారు చేయగలుగుతారో అంత రా మెటీరియల్ తీసుకొని మీరు వార్షిప్స్ ని తయారు చేయాలి. ఓకే, సో మరి అయ్యో మరి మాకు రాదు కదా మేడం, మాకు టెక్నాలజీ తెలియదు అంటే అమెరికా కంపెనీ వాళ్ళు టెక్నాలజీ కూడా ఫ్రీగానే చూపెడతారు. బంది పడాల్సిన అవసరం లేదు. ఎట్లా తయారు చేయాలి ఏం సంగతి అనేది టెక్నాలజీ చూపెట్టిన తర్వాత మీకు రా మెటీరియల్ ఇచ్చినాక టైమర్ ఆన్ చేస్తా. టైమర్ ఆన్ చేసిన తర్వాతనే మీరు వార్షిప్స్ తయారు చేయడం స్టార్ట్ చేయాలి. ఓకేనా? చిన్నప్పుడు పడవలు తయారు చేశారు కదా, ఎంతమందికి వచ్చి పడవలు తయారు చేశారు? ఓకే చూడండి అమ్మా, ఇది ఏం కలర్? ఒక సైడ్ కలర్ ఉంది, ఒక సైడ్ ప్లెయిన్ ఉంది. ఓకేనా? సో ప్లెయిన్ ఉన్నది లోపటికి రావాలి, కలర్ ఉన్నది బయటకి రావాలి. అంటే దీన్ని మనము లోపటికి మడుచుకోవాలి. రైట్? ఇది ఏ షేప్ లో ఉంది? స్క్వేర్ షేప్ లో ఉంది. ఈ స్క్వేర్ షేప్ లో ఉన్న రా మెటీరియల్ ని మనము 2 భాగాలుగా మడుచుకోవాలి. ఎన్ని భాగాలుగా? 2 భాగాలు. సో మళ్ళీ వీటిని మళ్ళీ హాఫ్ గా ఫోల్డ్ చేయాలి. ఓకే, ఎన్ని ఫోల్డ్స్ అయినాయి ఇప్పుడు? 4 ఫోల్డ్స్. ఎన్ని పొరలు ఉన్నాయి? 4 పొరలు ఉన్నాయి. ఓకే, ఈ 4 పొరలలో ఒక పొర ఒకవైపు చూడు, ఒక పొర ఒకవైపు. ఇంకెన్ని మిగిలినాయి? 3 పొరలు. సో ఇంకొక 3 పొరలు ఇంకొక వైపు. ఇప్పుడు ఏ షేప్ లోకి వచ్చింది మనకి? గుడ్, ట్రయాంగిల్ షేప్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న హోల్ లాగా ఉంటది చూడండి. సో దీన్ని మనము ఓపెన్ చేస్తే డైమండ్ షేప్ రావాలి. రైట్? ఓకే, ఏం షేప్ వచ్చింది? డైమండ్ షేప్ ని ఓపెన్ చేస్తే పడవ వస్తుంది. సాధారణ పడవ. ఓకే, సో ఇది తయారు చేయడానికి పట్టు సమయము 40 సెకండ్స్. రా మెటీరియల్ కాస్ట్ ఎంత? 5000. మేము మీకు పర్చేసింగ్ కాస్ట్ ఎంత? 8000. మేము మీకు ఇచ్చే టైం 5 మినిట్స్. ఓకే, అర్థమైందా టెక్నాలజీ? ఇంకెవరికైనా మళ్ళీ ఒకసారి చూపెట్టమంటే కూడా చూపెడతా. చూపెట్టనా? నార్మలే, ఇప్పుడు నేను చూపెట్టింది నార్మల్ పడవ. అసలు క్లాస్ కొట్టండి. టైం 1 మినిట్ తర్వాత చెప్పాలా? 40 సెకండ్స్ చెప్పాలా? 40 సెకండ్స్ చెప్తా 40 సెకండ్స్ చెప్తా.
40 seconds over. మంచిగా ఓపెన్ చేయమ్మడు. పడవలేనా అవి అని ఎవరెక్కిపోవాలి. ఇటు ఓపెన్ చేయి. ఉల్టా ఓపెన్ చేసి మంచిగా ఓపెన్ చేస్తాను. డైమండ్ షేప్లకు రాని. అడుకోవాలన్నా బదులడుకో, పక్కన అడుకో. అది ఉడతనే లేదా, ఆమెకు ఎత్తనే లేదు, వెతికేది తీసుకో. తీసుకో ఆడ పెట్టింది కదా. లాస్ట్ 40 seconds. మంచిగా ఓపెన్ చేయరా. అది ఎందుకంత ఆతృత? చేసేటి మంచిగా చేసలేదు కానీ వేరే పట్టుకుంటున్నారు. లాస్ట్ 20 seconds. మంచిగా పట్టుకోరా వైష్ణవి. Okay. 10, 9, 8, 7, 6, 5, 4, 2, 1. Stop. 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 మిగిలిన పేపర్స్ అవి చేతిలో పట్టుకోండి. అట్లా వయసు నేర్చు పెట్టి ఎట్లా పట్టుకోండి. మిగిలిన ఇంకా ఎవరి దగ్గర మిగిలినాయా? చిన్న బొట్టి ఇస్తావా? ఓకే. ఒక కవర్ ఇస్తే వయసు కవర్ ఉందా? పట్టుకరా పట్టుకొస్తాను. అందులోకి వెళ్ళియండి అమ్మ. కవర్ ఇవ్వండి. ఎవరు మాట్లాడద్దమ్మా. ఒకటి మంచిగా పెట్టుకుంటేనే తీసుకుంటా. 3 ఒకటి 3 ఒకటి 1 2 2 0 0 5 7 means raw material cost enta? Raw material cost enta? 7
35,000. ఎన్ని సెలెక్ట్ అయినాయి? 5. రా మెటీరియల్ పర్చేసింగ్ కాస్ట్ ఎంత? 8,000. 8 ఇంటూ 5 40,000. లాభమా నష్టమా? ఎన్ని రూపాయలు? 5,000. 35,000 రా మెటీరియల్ కాస్ట్ అయింది, 40,000 పర్చేసింగ్ కాస్ట్ అయింది, అంటే 5,000 లాభం. అట్లా ఎవరెవరికి లాభం వచ్చిందని అడిగింది. ఓన్లీ పావని ఒకట. ఇంకా 5 ఎవరియా సెలెక్ట్ అయినాయి కదా. ఎన్ని తీసుకున్నావు? 11 తీసుకున్నావు. సో దేని వల్ల నష్టం జరిగింది? ఎక్కువ మీన్స్ వాట్? ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ బిజినెస్ లో. అదే తను 6 7 తీసుకొని ఆ 5 సెలెక్ట్ అయితే తను ప్రాఫిట్ లో ఉండేది. ఓకే, సో అంటే చాలా మంది అమెరికా కంపెనీ వాళ్ళు మీ వార్షిప్స్ ని కొనకపోవడానికి కారణం ఏందనుకుంటారు? కరెక్ట్ చేయలేదు. కరెక్ట్ చేయలేదు మీన్స్ చూసినావా? నేను ఏం చూసినా? ఓకే, రైట్. సో అంటే క్వాలిటీ లేకపోవడం వల్ల అమెరికా కంపెనీ వాళ్ళు మన వార్షిప్స్ ని కొనుగోలు చేయలేదు. సో మనం అందరం నష్టాల్లో కూరుకుపోయినాం. సో అయినప్పటికీ ఒక బిజినెస్ లో ఒకసారి నష్టపోయినంత మాత్రాన దాన్ని అట్లనే వదిలేయొద్దు. సో మళ్ళీ అమెరికా కంపెనీ వాళ్ళు మనం మంచిగా పట్టుదలతోటి చేస్తామనే ఉద్దేశంతో మనకి ఇంకొక అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు సేమ్ అదే మోడల్ పడవ కాకుండా మనకు కొంచెం హార్డ్గా ఉండే పడవ ఏదైతే ఉందో కత్తి పడవను మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. టెన్షన్ పడకండి, సేమ్ అదే మోడల్ కొంచెం వేరే ఉంటుంది. సో దీనికి అంత హార్డ్నెస్ కి తగ్గట్టు డబ్బులు కూడా ఇప్పిస్తారు. సో రా మెటీరియల్ కాస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, అదే 5,000 రూపీస్. బట్ పర్చేసింగ్ కాస్ట్ వచ్చేసి 10,000 రూపీస్, అంటే డబుల్ కి డబుల్. ఓకే, ఒక రా మెటీరియల్ 5,000, పర్చేసింగ్ కాస్ట్ 10,000. ఒక వార్షిప్ తయారు చేయడానికి పట్టు సమయము 50 సెకండ్స్. అది 40, ఇది 50. మేము మీకు ఇచ్చే టైము 5 minutes. ఓకే, సో ఇప్పుడు కూడా టెక్నాలజీ చూపిస్తాము, 1కి 2 సార్లు చూడండి. సో నేను ఎక్కడ అబ్జర్వేషన్ చేసి క్వాలిటీ లేదని చెప్పిందో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఎన్ని చేసినాం అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత క్వాలిటీ మెయింటైన్ చేసినాం అనేది ఇంపార్టెంట్. బర్ర తీసుకున్నాడు, గుంజుకున్నాడు, వేసుకున్నాడు, చేసుకున్నాడే కాదు. సో వీళ్ళవి వాళ్ళవి అయిపోతున్నాయి కాదు, దాన్ని ఓపెన్ చేయడం. సో ఓపెన్ చేయడాన్ని బట్టి కూడా ఉంటుంది టెక్నాలజీ, దాన్నే టెక్నాలజీ అంటారు. సో అంతా చేస్తాను, ఓపెన్ దగ్గర మిస్టేక్ అవుతాను. సో ఆ ఓపెన్ ని కొంచెం స్లోగా చేస్తే దాన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మంచిగా అవుతుంది. ఓకే, అప్పుడు ఒక పొర ఒకవైపు, 3 పొరలు ఒకవైపు పెట్టినాం. బట్ ఇప్పుడు ఒక పొర ఒకవైపు, ఇంకొక పొర ఇంకొక వైపు. మధ్యలో ఉన్న 2 పొరలను ఏం చేయాలి మరి? సో అప్పుడేమో ఇటు మొత్తం మడుచుకున్నాం, ఇటు మొత్తం మడుచుకోకుండా మనం లోపలికి ఇటు సైడ్ అన్న కావచ్చు, ఇటు సైడ్ అన్న కావచ్చు, పొల్లాగా ఉంటాయి. ఇటు అన్న కావచ్చు, ఇటు అన్న కావచ్చు. ఇట్లా మడుచుకుంటే మనకి ఏ షేప్ రావాలి? ట్రయాంగిల్ షేప్, డైమండ్ షేప్ కాదు. సో ఒక పొర ఒకవైపు, 3 పొరలు ఒకవైపు పెడితే అప్పుడు ఏ షేప్ వచ్చింది మనకు? ఏం షేప్ వచ్చింది? ట్రయాంగిల్ షేప్ వచ్చింది. సో ఇప్పుడు ఒక పొర ఒకవైపు, ఇంకొక పొర ఇంకొక వైపు, ఇంకా మిగిలిన 2 పొరలను ఎటో ఒక వైపుకి మడుచుకోవడం వల్ల ఏ షేప్ వస్తుంది? ట్రయాంగిల్ వచ్చిందంటే ఏం చేయాలి? మళ్ళీ డైమండ్ షేప్ లోకి మార్చుకోవాలి. ఓకే, ఇక్కడ మిస్ కాలే, ఇక్కడ మిస్ కాలే. ఇంకోసారి చూపెట్టాలా? ఇక్కడే కొంచెం కన్ఫ్యూజన్. ఫోల్డింగ్ మంచిగా చేసుకుంటే ఆటోమేటిక్ గా ఈజీగా 3 పొరలు ఒకవైపా, ఒక పొర ఒకవైపా? 2 పొరలు త్రిభుజం రావాలంటే మనకు ఎటు కన్వీనియంట్ ఉంటే అటు మర్చుకోవాలి. మర్చుకుంటే ఏ షేప్ రావాలి? వచ్చిందంటే ఆటోమేటిక్ గా డైమండ్ షేప్ వస్తుంది. ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకునేటప్పుడు కూడా ఇట్లా ఏం తర్వాత వదిలేస్తాం. దీన్ని ఏం చేయాలి? ఓకే,
1 minute over. లోపల వీళ్ళందరూ పడతారా స్టీల్ చేయడానికి? మా లాస్ట్ 2 minutes. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్టాప్. చేతిలో ఉన్నది కంప్లీట్ చేసుకో. ఇవి ఎప్పుడు దిద్దామే ఇన్ని ఎంత అన్న 6 5 0 2 4 4 సున్నా వారైతే ఈ 3 బ్యాచెస్ సున్నా లేదు ఫస్ట్ వచ్చినాయి మేడం ఇప్పుడు సున్నా మీరు ఫస్ట్ సున్నా ఏది కావాలి అప్పుడు మన పేరు చేస్తున్నా కలిసి లాభం వచ్చిన వాళ్ళు రా ఎన్ని తీసుకున్నావు నువ్వు మరి లాభం వచ్చింది కదా తెలుస్తలేదు అమ్మడు 5,000 రా మెటీరియల్ కాస్ట్ పర్చేసింగ్ కాస్ట్ 10,000 5 తీసుకుంది అంటే 25,000 3 సెలెక్ట్ అయినాయి అంటే 30,000 లాభం వచ్చినట్ట నష్టం వచ్చినట్ట అట్లా చేతులు రావట్టుంది 1 2 వైష్ణవ్ ఎన్ని తీసుకున్నావు 1 2 3 4 ఎన్ని తీసుకున్నావు 5కు నా 2 యాక్సెప్ట్ లాస్ కానీ 1 2 3 4 5 6 7 8 ఓకే ఫస్ట్ దానికంటే బెటర్ ఓకే సో అంటే మనము లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ ప్లస్ దాంతో పాటు రా మెటీరియల్ ఇంపార్టెంట్ రా మెటీరియల్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ సో మనము ఫస్ట్ రౌండ్ లో చెయ్యలేకపోయినప్పుడు ఎగిర్తపడి మళ్ళీ 6 6 7 7 ఎందుకు తీసుకున్నాడు రా మెటీరియల్
నువ్వు చేసిన కాడికి మంచిగా రెండో మూడో తీసుకొని అవి మంచిగా చేస్తే ప్రాఫిట్లు ఉన్నట్ట లాస్లు ఉన్నట్ట. సో నేను మీకు చెప్పిన మడిచే విధానం ఇంపార్టెంట్ అని. ఆగమాగం మడిస్తే అది పైన గుల్లులు వస్తుంది, అది అసలు బోటు షేప్గానే లేదు. సో బోటు ఓపెన్ చేయడం కూడా ఇంపార్టెంట్. నువ్వు మొత్తం తయారు చేసినాక దాన్ని ఓపెన్ సక్రమంగా చేయకపోయినా కూడా అది సక్రమంగా రాదు. సో అంటే 20 మందిలో 8 మందికి ప్రాఫిట్, అంటే 8 మంది క్వాలిటీగా బిజినెస్ చేయడం వల్ల ప్రాఫిట్లో ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ ఇంకా లాస్ లోనే ఉన్నారు. లాస్ కావడానికి కారణం ఏమై ఉంటది? ప్రాపర్ మీన్స్ క్వాలిటీ లేకపోవడము, రా మెటీరియల్ ఎక్కువ తీసుకోవడము, ప్లస్ కమిట్మెంట్ లేకపోవడము, తర్వాత ఎఫిషియన్సీ లేకపోవడము, సో టైంకి చేయలేకపోవడము. సో ఇవన్నీ ఎట్లా కనబడతాయి మనకు? ఎట్లా కనబడతాయి? వ్యాపారవేత్త లక్షణాలు. ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్లన్నీ వ్యాపారవేత్త లక్షణాలలో కనిపిస్తాయి. అంటే ఇంటర్నలైజ్డ్ ఎంటర్ప్రినరల్ కాంపిటెన్సీస్. ఒక వ్యాపారం చేయాలంటే మనకి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉంటే మనం బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయగలుగుతాం. సో ఇందులో ఏది లేకపోయినా మన బిజినెస్ అనేది లాస్ లోకి వచ్చే అవకాశం ఉంటది. సో మెయిన్ క్వాలిటీ ఇంపార్టెంట్. దీని కాన్సెప్టే బోట్ మేకింగ్, పడవల తయారీ అంటేనే కన్సర్న్ ఫర్ హై క్వాలిటీ ఆఫ్ వర్క్. నాణ్యతను గురించిన శ్రద్ధ. నాణ్యంగా ఉంటే ఆటోమేటిక్ గా కస్టమర్ మన దగ్గరకు వచ్చి అన్ని తీసుకొని వెళ్తారు. నువ్వు ఒక దారం ఇటు పోవుడు, ఒక బీడ్ అటు పోవుడు, గుల్లులు దారం లేచుడు అట్లా చేస్తే ఎవరన్నా తీసుకోవద్దారా? నీ మగ్గం బ్లౌజ్ ను చూడంగానే నీట్ గా చక్కగా కనిపిస్తే ₹1 ఎక్కువైనా మంచిదే ఇచ్చి తీసుకెళ్తారు. సో కాబట్టి మనం కస్టమర్లకి క్వాలిటీ అందిస్తే కస్టమర్లు ఆటోమేటిక్ గా మన దగ్గరికి వస్తారు. దాంతో పాటు కమిట్మెంట్ టు వర్క్ కాంట్రాక్ట్, పని ఒప్పందానికి కట్టుబడి ఉండడం. 5 నిమిషాలు ఇస్తే 5 నిమిషాల లోపట్నే కంప్లీట్ చేయాలి. చాలా మంది నాకు పేపర్లు ఉల్టా ఇచ్చేసింది, మీన్స్ వాళ్ళు కమిట్మెంట్ లేదన్నట్టు, వాళ్ళకి ఎఫిషియన్సీ తెలియదు అన్నట్టు. అంటే మన ఎఫిషియన్సీ తెలిసినప్పుడు మాత్రమే మనము కమిట్మెంట్ కాగలుగుతాం. ఎఫిషియన్సీ మీన్స్ మన సామర్థ్యం. సో మనం ఎన్ని చేయగలుగుతాం? ఆల్రెడీ నీకు ఫస్ట్ రౌండ్ లో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి చేసినావు, అయిపోయి. బట్ సెకండ్ రౌండ్ లో కూడా నువ్వు లెర్నింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే సో అంటే నేను 5 minutes లో ఎన్ని చేయగలుగుతా? 40 seconds అంటేనే 5, 4 చేసిన, అలా 2, 3 సెలెక్ట్ అయింది. సో నాకు 50 seconds అన్నప్పుడు నాకు కొంచెం హార్డ్గా ఉంటుంది. నేను ఒక 4 చేయగలుగుతా, మీన్స్ ఒక 4 రా మెటీరియల్ తీసుకుంటే నువ్వు 3 సక్సెస్గా చేసినా నువ్వు ప్రాఫిట్ ఉండేదా. సో ఇటు కమిట్మెంట్ అవుతుండే, నీ ఎఫిషియన్సీ తెలుసుండే, అక్కడ ప్రాఫిట్ కూడా వస్తుంది. అంటే ఒక్కదానితో ఒకటి ఎట్లా లింకప్ అయి ఉందో చూడు. సో కాబట్టి మన ఎఫిషియన్సీ ఉన్నప్పుడే మనం కమిట్ అవుతాం, మనం కమిట్ అయినప్పుడే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడే లాభంలోకి వస్తాం. సో కాబట్టి ఇవన్నీ ఒక సిస్టమేటిక్ ప్లానింగ్ ప్రకారం చేస్తే సక్సెస్ అవుతాం. సో మీరు ఆలోచించాలి, బాగా పడవలు తయారు చేసుడు ఇంపార్టెంట్ అనుకో, బాగా తయారు చేసుడు ఇంపార్టెంట్ కాదు. కొన్ని చేసిన క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదు. క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో బిజినెస్ లో మనకు కావాల్సింది మెయిన్ క్వాలిటీ. మన ప్రోడక్ట్ కస్టమర్ కొనాలంటే ఖచ్చితంగా క్వాలిటీ అవసరము, కమిట్మెంట్ కూడా అవసరమే. ఓకే, సో ఇది ఏం గేమ్? బోట్ మేకింగ్ గేమ్. ఎన్ని రకాల పడవలు ఉన్నాయి? ఏంటిది అది? సాధారణ పడవ తయారు చేయడానికి పట్టు సమయం ఎంత? మేము మీకు ఇచ్చే టైము రా మెటీరియల్ కాస్ట్, మేము మీకు పర్చేసింగ్ కాస్ట్. కత్తి పడవ తయారు చేయడానికి పట్టు సమయము మేము మీకు ఇచ్చే టైము, రా మెటీరియల్ కాస్ట్, పర్చేసింగ్ కాస్ట్. క్లియర్? నిద్రలోకి వెళ్ళే పడినా చెప్తారు, చెప్తారా చెప్పరా? మళ్ళీ దీని గురించి పుస్తకాలు పట్టుడు, చదువుడు, చేసుడు అవసరం లేదు. మెయిన్ బోట్ మేకింగ్ అనగానే నీకు ఆ పడవ గుర్తు రావాలి. నా పడవ ఎందుకు సెలెక్ట్ కాలేదు, మంచిగా చేయలేదు అంటే ఏంటిది? క్వాలిటీ లేదు. సో కలర్ లోపలికి రావన్నా బయటకు రావన్నా, బయటకు రావాలంటే ఎట్లా మడుచుకోవాలి? సో ఇదంతా ప్రాక్టికల్. ఎంటర్ప్రినరల్ కాంపిటెన్సీస్ అనేవి థియరీ. ఓకే, సో నోట్బుక్, ఏఎంటీ బుక్ తీసుకొని వస్తే ఇప్పుడు చెప్పిన కొన్ని పాయింట్స్ రాపిస్తా. ఏఎంటీ బుక్ లో ఎక్సర్సైజ్ ఉంది, బోట్ మేకింగ్ ఎక్సర్సైజ్, అది చేపిస్తే ఈ బోట్ మేకింగ్ ఫినిష్ అయింది. Concern for high quality of
రాసుకోండి. వర్క్ కమిట్మెంట్ టు వర్క్ కాంట్రాక్ట్ ఎఫిషియన్సీ ఓరియంటేషన్ సిస్టమాటిక్ ప్లానింగ్ తొందరగా రాసుకోండి. 24 పడవ తయారీ గేమ్ వివరాల పట్టిక. సో పరిశీలన దశలో మొదటి నమూనా మామూలు పడవలు, తర్వాత కూడా రాసుకోవచ్చు, వినండి ఫస్ట్. సో 5 నిమిషాలలో మీరు ఎన్ని పడవలు తయారు చేయగలరో దానికి సంబంధించిన అంచనా. ఎన్ని తయారు చేయగలరు అనుకున్నారు? మీరు ఎన్ని తీసుకున్నారు? ఫస్ట్ మోడల్ కి అవి రాయండి, అక్కడ నంబర్ వేయండి. ఫస్ట్ మోడల్ ఎన్ని తీసుకున్నారు, సెకండ్ మోడల్లో ఎన్ని తీసుకున్నారు. ఓకే. తర్వాత మీరు ఏ ఆధారాల ప్రకారం పై అంచనా చేసిన పడవలు తయారు చేయగలరని అనుకుంటున్నారు. ఏ ఆధారం? ఏం చెప్తే నువ్వు చేద్దాం అనుకున్నావు? గుడ్. టైం 40 సెకండ్స్ కి ఒక రా మెటీరియల్ తీసుకొని 40 సెకండ్స్ కి ఒక వార్షిప్ తయారు చేయొచ్చు అని చెప్పిన కాబట్టి ఆ టైం ని అంచనా వేసుకొని అవన్నీ తయారు చేయగలరని అనుకున్నాం. రైట్, గుడ్. తర్వాత బి దాంట్లో వ్యాపార దశలో మూడవది, ఈ నమూనా తయారు చేయడంలో మీకు ఎంత సమయం పట్టింది? నేను ఇచ్చిన టైం కాదు, మీకు ఎంత సమయం పట్టింది. ఎట్లా తెలుసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 5 minutes లో 5 చేసినావు అనుకో, నువ్వు ఒక వార్షిప్ ఎన్ని గంటలకు చేసినట్టు? 1 నిమిషం. 10 చేసినావు అనుకో 30 సెకండ్లు. అంటే నువ్వు చేసిన దాన్ని డివైడ్ చేసుకో 5 నిమిషాలు. అర్థమైందా? ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు, చెప్తే అర్థం చేసుకొని తర్వాత రాయొచ్చు. రైట్. తర్వాత మీరు 5 నిమిషాల్లో ఎన్ని పడవలు తయారు చేయగలరు? ఎన్ని చేసిండ్రు? 7 తీసుకున్నావు, 7 చేయొచ్చు, 4 చేయొచ్చు, 3 చేయొచ్చు, 2 చేయొచ్చు. ఎన్ని చేసిండ్రు అక్కడ నెంబర్ రాయాలి. తర్వాత సామాగ్రి ఖర్చు ఎంత తీసుకున్నారు? 7 మీన్స్ 7 5 35,000, 10 మీన్స్ 15 50,000. అంటే మీరు తీసుకున్న దాన్ని బట్టి ఇక్కడ 5,000 రా మెటీరియల్ కు ఇంటూ చేసి ఇక్కడ ఇవ్వండి. రైట్. తర్వాత మీరు పైన కనబరిచిన పడవలు ఏ ఆధారాల ప్రకారం తయారు చేయగలరు అనుకుంటున్నారు? మళ్ళీ ఏ ఆధారాల ప్రకారం తయారు చేసిండ్రు? సేమ్ యాజ్ దిస్ టైం. రైట్. ఫలితం మీరు ఎన్ని పడవలు పూర్తి చేశారు? తయారు చేసినవి మొత్తం రాయండి. ఇక్కడ నేను సెలెక్ట్ చేసినవి కాదు, తయారు చేసినవి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని చేసినావు సౌమ్య? 4 చేసినావు అంటే 4 రాసుకో. తర్వాత నాణ్యతా పర్యవేక్షకుడు కాంట్రాక్టర్ ఎన్ని పడవలను కొనుగోలు చేశారు? నేను ఎన్ని తీసుకున్నా? 4 చేస్తే 4 సెలెక్ట్ చేసినా, 1 చేసినా, 2 చేసినా, కొందరికి 5 చేసినా, వాళ్ళ నేను చెప్పిన నెంబర్ గుర్తుంది కదా, ఆ నెంబర్ ఇక్కడ రాయండి. కాంట్రాక్టర్ కొన్న పడవల కొనుగోలు ధర ఎంత? 8,000. మొదటి రౌండ్ 8,000, రెండవ రౌండ్ 10,000. రైట్. లాభం వస్తే లాభం ఎంత వచ్చింది, నష్టం వస్తే నష్టం ఎన్ని రూపాయలలో వచ్చింది? 5,000, 10,000, 20,000, 30,000 లాభం. నష్టం ఎంత? 20,000, 30,000, 5,000. ఎంత అయితే అంత. మీ లాభము లేదా మీ నష్టానికి కారణం. లాభం వస్తే ఎందుకు లాభం వచ్చింది? మంచిగా పద్ధతి ప్రకారం క్వాలిటీ మెయింటైన్ చేస్తూ సిస్టమేటిక్ ప్లానింగ్ ప్రకారం కమిట్మెంట్ తోటి అన్ని విత్ ఇన్ టైం లో కూడా కంప్లీట్ చేయడం వల్ల ప్రాఫిట్ వచ్చింది. నష్టం ఎందుకు వచ్చింది? క్వాలిటీ చేయడం వల్ల, రా మెటీరియల్ ఎక్కువ తీసుకోవడం వల్ల నష్టం వచ్చింది. అంతే. సో సెకండరీ కూడా యాజ్ ఇట్ ఈజ్ అట్లనే. తర్వాత ఇది పేజ్ నెంబర్ 27 చూడండి. మీ సందేహాన్ని ఏ విధంగా తెలియజేయగలరు? సందేహం మీన్స్ డౌట్. ఈ
ఈ గేమ్ గురించిన ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఉంటే అదిని ఏ విధంగా తయారు చేయగలరు, ఏ విధంగా ఏ ఆలోచనలతోటి చేసిండు, ఒక బోట్ ను ఏ ఆలోచన ప్రకారం తయారు చేసిండు, ఏ ఆలోచన ప్రకారం చేసిండు? ప్లానింగ్ ప్రకారం కదా. ప్లానింగ్ కావచ్చు, టైం కావచ్చు, ఏదైనా కావచ్చు, రైట్. పరికరాన్ని తయారు చేయడానికి ఎంత సమయం కావాలి? సో మీ పరిచయాన్ని ఎవరితో చేశారు? తెలివైన వ్యక్తితో, సాధారణ వ్యక్తితో, తెలివి తక్కువ వ్యక్తితో. ఎవరితో చేసినా రాయి. పడవ తయారు చేయడానికి మీరు తీసుకున్న సమయాన్ని తెలుపగలరు. ఇక్కడ రాసుకున్నారు కదా ఆల్రెడీ. ఒకదానికబ్బా ఇక్కడ ఎన్ని చేసినా డివైడెడ్ చేయాలి. 50 సెకండ్సా, 40 సెకండ్సా, 30 సెకండ్సా. 11-12 చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 20 సెకండ్స్ తీసుకున్నారు, కానీ క్వాలిటీ చేయాలి. క్వాలిటీ తర్వాత విషయం. ఇక్కడ సమయం అడిగింది కాబట్టి సమయం రాయాలి. ప్రారంభానికి ముందు సందేహాన్ని తెలుపగలరు. ప్రారంభం చేయడానికి ముందు ఏమనిపించింది? మీరు ఏమనిపించింది? కొన్ని చేసినా మంచిగా చేయాలనిపించిందా? ఎట్లా పడితే అట్లా బాగా చేయాలనిపించిందా? ఫస్ట్ రౌండ్ లో ప్రారంభానికి ముందు మీన్స్ ఫస్ట్ రౌండ్ కంటే ముందు క్వాలిటీ ఇంపార్టెంట్ కాదు, క్వాంటిటీ ఇంపార్టెంట్ అంటుంది కదా. రైట్. పడవ తయారు చేయడానికి మీరు తీసుకున్న సమయంపై మీ అభిప్రాయం. ఎక్కువ తీసుకుంటే ఎందుకు ఎక్కువైందో దాని మీద ఒపీనియన్, తక్కువ తీసుకుంటే గుడ్ ఎందుకు తక్కువైంది, రైట్. పడవ తయారు చేసే సమయంలో మీ ఏకాగ్రత దేనిపై ఉండండి? పని త్వరగా పూర్తి చేయుటక, పడవ నాణ్యత? ఫస్ట్ టైం పని 5 నిమిషాలలో కంప్లీట్ కావాలనే ఉంది కానీ క్వాలిటీ మీద ధ్యాస లేదు, రైట్. పడవ తయారు చేయడానికి ఏ విధమైన ప్రణాళిక చేశారు? ఏం ప్లానింగ్ చేసుకున్నారు మరి? సో లాభ నష్టాల కారణాలు తెలుపవలను, మీరు మంచి ఫలితాన్ని ఇవ్వగలరు. లాభం ఎందుకు వచ్చింది, నష్టం ఎందుకు వచ్చింది, ఇక్కడే కొన్ని ఇక్కడ పాయింట్స్ ఉంటాయి. ఇది కంప్లీట్ చేస్తే మీకు 3 గేమ్లు కంప్లీట్ అయినాయి, రైట్. ఇది రాయలేదు, ఇంటర్ గేమ్ రాయలేదు. ఓకే, అర్థమైందా? బోట్ మేకింగ్ అనగానే ఏం గుర్తు రావాలి? క్వాలిటీ, నాణ్యత. టవర్ బిల్డింగ్ అనగానే ఏం గుర్తొస్తుంది మనకు? సో రింగ్ టాస్ అంటే రిస్క్ టేకింగ్. పడవల తయారీ ఆట అంటే క్వాలిటీ, నాణ్యత ఇంపార్టెంట్, క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు. క్వాలిటీ, క్వాలిటీతో పాటు కమిట్మెంట్, ఎఫిషియన్సీ ఓరియంటేషన్, సిస్టమాటిక్ ప్లానింగ్, ఇన్ఫర్మేషన్ సీకింగ్, ఇవన్నీ నువ్వు వ్యాపారవేత్త లక్షణాలు చదువుతా చెప్పావు కదా. వ్యాపారవేత్త లక్షణాలలో సగం ఇవే ఉన్నాయి. సో కాబట్టి క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. క్వాలిటీ అంటే క్వాంటిటీ కాదు, క్వాలిటీ. నాణ్యత, నాణ్యత, నాణ్యత. పడవల తయారీ ఆట అనగానే నాణ్యత కావాలి. రింగ్ టాస్ అనగానే టవర్ బిల్డింగ్ అనగానే ఎరాడికేషన్ ఆఫ్ డిపెండెన్సీ సిగ్నల్. ఇవి కన్ఫ్యూజ్ అవుతాయి. ఒక గేమ్ ఆడినప్పుడు మంచిగానే ఉంటది, రెండో గేమ్ ఆడినప్పుడు మంచిగానే ఉంటది, 4 అయ్యే వరకు కన్ఫ్యూజన్ అవుతుంది. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. పడవలు చేసినావు కాబట్టి నువ్వు ఎట్లా చేసినావో మైండ్లో పెట్టుకో. మంచిగా చేయలేదంటే నాణ్యత కథ. రింగ్ టాస్ బయట, రింగ్ అనగానే రిస్క్ కథ. ఎరాడికేషన్ ఆఫ్ డిపెండెన్సీ సిండ్రోమ్, టవర్ బిల్డింగ్ అమ్మ నాన్న మీద ఆధారపడకుండా ఉండు అంటే టవర్ బిల్డింగ్. సో కన్ఫ్యూజ్ కావద్దు. కన్ఫ్యూజ్ అయ్యి ఇటు అటు అటు ఇటు మైక్రోలాబ్ ఐస్ బ్రేకింగ్ ఎందుకు అనుకున్నాం? పరిచయం చేసుకోవడం, కాన్సన్ట్రేషన్, అవన్నీ విషయాలు. సో అదా ఓకే. మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ గా 4 గేమ్లు అయిపోయాయి. ఇంకేం టాపిక్స్ ఉన్నాయి మీకు ఈడిపిలో? దాదాపు దగ్గర పడ్డాయి కదా. ఎండ్ టర్మ్ ఉన్నది, ఎగ్జామ్ ఎండ్ టర్మ్.